సంఘములో అనారోగ్యం వచ్చింది ఒక బిడ్డకి. ఆ బిడ్డ గురించి నీవు విజ్ఞాపన చేయుటకు నీవు సంఘములో పెద్దగా పిలువబడ్డావా? నీ సొంతగా నీవు ఆలయంలోనికి పెద్దగా రావటానికి ఇష్టపడుతున్నావు, కానీ నిన్ను ప్రభువు పిలుచుకున్నాడా? ఇశ్రాయేలీల ప్రజలకు ఐగుప్తు నుంచి మోషే దేవుడైన యెహోవా వాగ్దాన ప్రకారంగా నడిపించిన తరువాత వారి వారి సమస్యలను వినటానికి మోషే ఒక్కడే అయినందువలన వారి మోషే మామ హిత్రో ఏం చేశాడయ్యా అంటే పెద్దలను నియమించాడు. దేనికి? వారి సమస్యలు విని న్యాయము చేకూర్చడానికి. పెద్దలు చేకూర్చమని, పెద్దలను స్థిరపరచమని ప్రార్థనలో పెట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల 12 గోత్రాలలో కొంతమందిని, గోత్రానికి ఒకళ్ళని, ఇద్దరినిగా ఆయన తీసుకొని పెద్దలుగా నియమించాడు. వారిని అభిషేకించాడు పెద్దలుగా ఉండటానికి. వారు ప్రార్థన పరులై ఉండాలి. భక్సింగ్ గారు ఉన్నారు. వారు 5 రోజులు మహాసభలు పెడితే ఆ 5 రోజులు సభల్లో వంట చేసేవాడు కూడా మారు మనసు పొందిన వాడై ఉండాలి, లేకపోతే రానివ్వడం. అలాగే ఎస్ఎన్న గారు కూడా గుడారాలు పండగలకి వంట చేసేవాళ్ళు మారు మనసు పొందిన వారై ఉండాలి. అలాగే ప్రియమైన వారులారా, పాస్టర్లు ఎక్కువగా అక్కడ ఉండి వంటలు చేసేవాళ్ళు మేము చూసాం. వడ్డించేవాళ్ళు కూడా అభిషేకము పొందిన వారై ఉంటారు, బాప్టిసం తీసుకున్న వారై ఉంటారు.